నమస్తే, నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. విజయవాడ వసుధ బ్రైడల్ కలెక్షన్. ఇక్కడ నుంచి నేను చాలా చీరలు చూపించానండి. చాలా బాగుంటాయి. అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అనేవి ఉంటాయి. పట్టుకొచ్చేటప్పటికి ఏంటంటే మనకి కంచి మగ్గాల నుంచి తయారైన కంచి సొసైటీ పట్టు శారీస్ ఉంటాయి. ప్రతిదీ కూడా బెస్ట్ క్వాలిటీతో ఉంటాయండి. కలర్స్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. నాకు బాగా నచ్చే స్టోర్ కూడా. మనం హైదరాబాద్లో సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ కేపీహెచ్పి బ్రాంచ్ నుంచి ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాలు చూసాం కదా. మరి ఇక్కడ ఎటువంటి శారీస్ ఇస్తారో మనం శేఖర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు ఎలాగో పెళ్ళిళ్ళు సీజన్లు కదా. అవును, మనం అక్కడ గద్వాలు చూసేసాం. ఆల్రెడీ కావాలంటే ఇక్కడ కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఒక మార్క్ ఉండాలి కదా, మనం ఎటువంటి శారీస్కి వెళ్దాం. అవును, యాక్చువల్గా అది సఖీ ది హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ అంటే కంచిలో మనకి అక్కడ లో రేంజ్ అంటే మనకి ఎఫెక్టబుల్ 1500 దగ్గర నుంచి 3 lakh వరకు చూడొచ్చు. ఇది ఎక్స్పెషల్లీ వసుధ బ్రైడల్ స్టూడియో. అంటే పెళ్లి కూతుర్లకి సంబంధించి ఏదైతే ప్రీమియం కావాలో, ఏదైతే యూనిక్ కావాలనుకుంటామో ఆ కలెక్షన్ అంతా కూడా మనం విజయవాడలో చూడొచ్చు. ఓకే, అంటే మనకి ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది, ఒక్కొక్క కస్టమర్ది ఒక్కొక్క చాయిస్. అలాగే ఇప్పుడు మనకి ఫిబ్రవరి దగ్గర నుంచి వెడ్డింగ్ సీజన్ చాలా స్లో ఉంది. అలాగే గృహప్రవేశాలు లేవు మూడంకి. అందుకని ఇప్పుడు మీకు ఎక్స్పెషల్లీ మీరు యూఎస్ నుంచి వచ్చిన తర్వాత స్టోర్ కూడా విజిట్ చేయడం ఫస్ట్ టైం కాబట్టి బ్రైడల్ మీద ఫోకస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు అంతా కూడా ఏంటంటే గోల్డ్ ట్రెండింగ్ చాలా బాగుంది. రిసెప్షన్ కానివ్వండి, తలంబరాలకు కానివ్వండి, గోల్డ్ అనేది చాలా బాగా కడుతున్నారు. ఎందుకంటే మనకి పెళ్ళి అనగానే ఒక 4-5 శారీస్ కావాలి. అందులో గోల్డ్ చూసింగ్ ఒకటి వాళ్ళకి చాలా బాగుంది. గోల్డ్కి రెడ్ బోర్డర్స్, పర్పుల్ బోర్డర్స్, సెల్ఫ్స్ మనం అనుకున్నాం కదా తలంబరాలకి, అలా గోల్డ్ వాటితో పాటుగా మనం ఒక 20,000 దగ్గర నుంచి ఒక 80,000 వరకు జస్ట్ మనం ప్రైస్ రేంజ్ అనేది చూడకుండా కలెక్షన్ ఎలా ఉందనేది చూసేద్దాం. ఎందుకంటే బిఫోర్ మనకు వచ్చేదంతా కూడా ఎంగేజ్మెంట్స్ ఉన్నాయి, గృహప్రవేశాలు ఉన్నాయి, పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఒక నెల ఆగస్టు 9 నుంచి మొదలైపోతుంది అంతే. కార్యము అంటే మనకి పట్టు చీరే కదా కావాల్సింది. అవును, అందుకని ఇప్పుడు మనం ఫస్ట్ గోల్డ్ చూద్దాము, తర్వాత కలర్ బేస్ చూద్దాము. టిష్యూ లేకుండా కలర్ లో బ్రైట్ కలర్ రావాలంటే మనకి ఎలాంటి కావాలో చూద్దాము. అలాగే పెట్టుబడులకి మనం ఎలాగో 5,000, 6,000, 7,000 మన దగ్గర ఉన్న వెరైటీ ఎలాగో తెలుసు. కాబట్టి ఈ రోజు మనము ఎంగేజ్మెంట్ పర్పస్ కానివ్వండి, వెడ్డింగ్ కానివ్వండి, గృహప్రవేశాలు కానివ్వండి, పట్టు చీర కొద్దిగా ప్రీమియంగా కావాలి, మంచి క్వాలిటీ కావాలనుకున్నప్పుడు ఆ కలెక్షన్ చూసేద్దాం. తప్పకుండా చాలా బాగుంటాయండి వసుధాలో. నేను మళ్ళీ చెప్పడానికి గల కారణం ఏంటంటే ఏ చీరకు ఆ చీరే మీరు వచ్చి చూడండి. అవకాశం ఉన్నవారు మీరు స్టోర్ని విజిట్ చేయండి. ప్రత్యేకించి శుభకార్యాలకి కంచిపట్టు చీరలు ఇక్కడ చాలా బాగుంటాయి. కలెక్షన్ కూడా చూసారు కదా ఎంత కలెక్షన్ ఉందో. నేను వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా ఒక పట్టు చీరల వీడియో అయితే చేస్తాను. ఎందుకనంటే నాకు కలర్ కాంబినేషన్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగా నచ్చుతుందండి. ఇక మనం ఆలస్యం చేయకుండా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం, చీరలు చూసేద్దాం. మళ్ళీ మీరు మేము సోదు పెట్టుకున్నాం అంటారు. ఎవరో ఒకళ్ళు అంటారులేండి, అందరూ అనరు, అందరూ ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు వీవర్స్ కాబట్టి ఆ చీర యొక్క క్వాలిటీ వాళ్ళకి తెలుసు కాబట్టి మాట్లాడించే వాళ్ళతోటి మాట్లాడించాలి. మనం ఆ చీర గురించి తెలుసుకోవాలి కాబట్టి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని మీరు స్కిప్ చేయకండి. ఇవన్నీ కూడా కలర్ బేస్లో మేడం. ఇదంతా కూడా ఒకప్పుడు మనకి జరీ బై జరీ పాడియా డిజైన్స్ అనేవాళ్ళం కదా. ఇదంతా కూడా ఇక్కడ డీటెయిలింగ్లో తెలుస్తుంది. చూసిన ప్రతి కస్టమర్ కూడా మాకు అన్నీ వద్దంటారు. జనరల్గా ఇది వీవ్ డిఫరెంట్. ఇటువైపు అంతా మీరు ఎక్కడ చూసినా సరే టిష్యూ వస్తుంది. దాన్ని అంతా ఇదిగోండి ఇక్కడ జరీ అండ్ యారన్ అలా వచ్చింది. ఇలా ఈ టిష్యూ వచ్చే వాటిని టిష్యూ జరీ బై జరీస్ అంటాం. ఇది టెక్నికల్ మార్చాము. ఇదంతా కూడా సిల్క్
వెఫ్ట్ లో వస్తుంది, వార్పు అంతా కూడా సిల్క్ వస్తుంది. వెఫ్ట్ లోకి వచ్చేసేపటికి జరీ కొడతాం అనమాట. ఇవన్నీ ఏంటంటే లైట్ వెయిట్, మీకు మొత్తం అంతా కూడా లాకింగ్, ఇంటర్లాక్ వీవింగ్. ఇది వచ్చేసేపటికి కుట్టు బోర్డర్ లో కూడా పవర్ లూమ్, ఇది హ్యాండ్లూమ్ కాదు. జనరల్గా ఇక్కడ అటాచ్ అయిపోయింది మాత్రమే. ఇంత కాస్ట్లీ శారీలో కూడా, కాకపోతే ఏంటంటే ఇది మేము ప్యూర్ జరీ మెయింటైన్ చేయడం వల్ల పవర్ లూమ్లో తీసుకున్నాము. సిల్క్ వేస్ట్ అయినా పర్లేదు, డిజైన్ ఎలా వస్తుందని ఈ టెక్నికల్ ఇక్కడ ఇది చూపించాను కదా మీకు, ఇలా ఈ వార్పు రావడం కోసం అని చెప్పి సిల్క్ బేస్ని కట్ చేసేసాము. ఈ బార్డర్ ఇక్కడ కటింగ్ తీసుకొని. ఇంత కాస్ట్లీ శారీస్లో కూడా మీకు పవర్ లూమ్స్ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి పట్టు చీరల గురించి. మనం మామూలుగా చీరలు కొంటూ ఉంటాం. ఇదంతా కూడా టోటల్ టిష్యూలోనే బిగ్ బోర్డర్ అనమాట. కొద్దిగా ఎంగేజ్మెంట్స్కి గ్రాండ్గా కావాలి, ఎప్పుడు కట్టే కలర్స్ ఉండొద్దు, కొద్ది పేస్టల్ షేడ్స్ కావాలంటే ఇలాంటి కలర్ మ్యాచింగ్స్ మీకు చాలా బాగా వస్తాయి. చాలా బాగుంది. మిడిల్లో మనకి సిల్వర్ వీవింగ్ ఇచ్చారు. దీనికి వాడిన జరీ కూడా ఇప్పుడు వచ్చే జరీలు కాదు, ఒకప్పుడు ట్రెడిషనల్ ఏదైతే జరీ వాడేవాళ్ళమో అదే జరీ. అందుకని మీకు ఈ ఎల్లోయిష్ అనేది బ్రైట్గా బాగుంటుంది. చాలా బాగుంది. ఎంత నుంచి ఉంటాయండి ఇప్పుడు ఈ శారీస్? మీకు ఇవాళ నేను ర్యాండమ్గా చూపించుకుంటూ వెళ్ళిపోతున్నాను. మీకు ఏదైనా శారీ కావాలంటే ఆ శారీ వరకు ప్రైస్ చెప్తాను. ఇది 44,995. 44,000లో కూడా ఇది పవర్ లూమ్, హ్యాండ్లూమ్ కాదు. మీకు ఇక్కడ చూపించాను కదా, మనం ఏంటంటే అది ఎన్ని లక్షల శారీ అయినా సరే అది ఏదైతే అది చెప్తాం అనమాట. ఇది మొత్తం కట్ ఆఫ్ చేసేసిన సరే అనమాట. ఇందులో సెల్ఫ్లు వచ్చినాయి అనుకోండి, సేమ్ హ్యాండ్లూమ్ ఫీల్లోనే ఉంటుంది, కానీ అది హ్యాండ్లూమ్ కూడా కాదు. ఈ ట్రెడిషనల్ డిజైన్ ఒకప్పుడు మనకి ఓల్డ్ రెగ్యులర్లో ఉండేవి కదా పట్టు చీర అంటే ఈ డిజైన్ సేమ్ ఆ బోర్డర్ వరకు మాత్రమే. బాడీ వచ్చేప్పటికి ఇప్పుడున్న టెక్నికల్ అనమాట. ఆ బార్డర్ ఒకప్పుడు మీకు ఓల్డ్ ట్రెడిషనల్ సొసైటీకి ఏవైతే బార్డర్లు వచ్చాయో ఆ బార్డర్ని ఏం చేంజ్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్ పెట్టేశారు. బాడీకి మాత్రమే మనం ఈ టిష్యూ తీసుకున్నాం అనమాట. ఓపెన్ బుటీస్ అంతా అలా వరొద్దు. ఇప్పుడు పెళ్లి కూతురు వాళ్ళ మదర్ ఉంటారు, ఈక్వల్గా ఉండొద్దు, ఇద్దరు సేమ్ ఉంటే ఎలా అనుకున్నప్పుడు అలాంటి వాళ్ళకి బెస్ట్ చాయిస్ అనమాట. బుటీ స్టైల్లో కాంట్రాస్ట్ బ్లౌజ్, కాంట్రాస్ట్ పళ్ళు. చాలా బాగుంది. ఇది కూడా ఇది బ్లౌజ్. ఎందుకంటే అందరూ చూపించినట్టుగా మనం అయ్యే పింకులు అయ్యే రెడ్లు ఇస్తే ఇవాళ బ్రైడల్ కలెక్షన్లో మనకి అవ్వదు. ఈ కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ ఉంటుంది. మీరు డైరెక్ట్ చూడండి, అవకాశం ఉన్నవారు స్టోర్ని విజిట్ చేస్తే మీకు ఈ క్వాలిటీ. పెద్ద బోర్డర్స్ ఇప్పుడు ఫ్యాషన్ కాబట్టి ఇది బిగ్ బోర్డర్లో వస్తుంది. ఇది కూడా చాలా బాగుందండి, హాఫ్ వరకు ఇచ్చారు బిగ్ బోర్డర్. అలాగే ఇది గ్రీన్ కలర్ పళ్ళు, ఇది గ్రీన్ బ్లౌజ్. దాంట్లోనే సేమ్ అంతే స్కర్ట్ బోర్డర్లో ఇవన్నీ కూడా 18 ఇంచెస్ 20 ఇంచెస్ పెద్ద బోర్డర్స్ అనమాట. 15 to 20 ఇంచెస్ పెద్ద బోర్డర్లో కలర్ మ్యాచింగ్స్. గోల్డెన్ ఎల్లోకి వచ్చేటప్పటికి మనం గోల్డ్ జరీ యాడ్ చేసేటప్పటికి ఇంకా బ్రైట్ నెక్ బాగుంటుంది. కానీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అవును, ఎందుకంటే రెగ్యులర్గా మీరు దీనికి ఎల్లోకి రెడ్, పింక్, పర్పుల్ రెగ్యులర్ చూడగలుగుతారు. ఇవన్నీ కూడా డిఫరెంట్ బార్డర్స్ అనమాట. ఇది చాలా మ్యాచింగ్ ఎంగేజ్మెంట్ ఆ టైంకి చాలా బాగుంది. అవును, ఎందుకంటే పెళ్లి చేరిన తర్వాత పింక్ రెడ్ కంపల్సరీ ఉంటుంది. గ్రీన్ అనేటప్పుడు కొంతమంది సెంటిమెంటల్గా గ్రీన్ తీసేస్తారు. ఆల్టర్నేట్ కొత్త కలర్స్ కావాలనుకున్నప్పుడు కొన్ని పేస్టల్ కలర్స్ ఇలాంటి ఎల్లో అలాంటి కలర్స్ వెళ్ళొచ్చు. ఇది ఫస్ట్లో చూసాం కదా మనం. పెళ్లి కూతురికి ఎంగేజ్మెంట్కి వ్రతం పీటల మీద చీర బాగుంటుందండి. పెళ్లి కూతురు తల్లికి ఏమో పెళ్లి టైంకి బాగుంటుంది అంటారు. అవును, కలర్ మ్యాచింగ్ కూడా ఇది ట్రెడిషనల్ మ్యాచింగ్. ఒకప్పుడు లక్స్ గ్రీన్ విత్ పింక్, ఎవరికైనా పెళ్లి చీర కానీ ముందు కలర్ మ్యాచింగ్ గుర్తొచ్చేది. అవును, కంచిపట్లో ఇదే కలర్ బాగా వచ్చేదంట. అవును, ఈ కలర్ చాలా బాగుంటుంది. ఇవన్నీ అంతేనండి, 25 దగ్గర నుంచి 45 వరకు చూస్తున్నాం వీడియో అంతా కూడా. ఇది కూడా చాలా బాగుంది. మొత్తం అంతా బాడీ అంతా లీఫ్ డిజైన్, మస్టర్డ్ బోర్డర్. మనం డిజైన్స్ కాదండి మిడిల్లో. మీరు చూడండి, ఇలాంటి పట్టు చీరలు దొరకాలంటే చాలా ఓపిక్గా మీరు షాప్స్ తిరగాల్సిందే. ఎంత బాగుందో శారీ చూడండి. ఇప్పుడు ఎందుకంటే నాగశ్రీ గారు అంత పర్టికులర్గా చెప్పారు అని అంటే ఆ శారీ దగ్గర మీరు ఆగి 100% చూడొచ్చు. అదే నేను చెప్తున్నాను, ఎందుకంటే ఈ డిజైన్స్ లేవండి. నేను చాలా చోట్ల పట్టు చీరలు చూపిస్తున్నాను కదా, ఇప్పుడు మీరు చూపించినంత వరకు చూసుకుంటే ఆ మిడిల్ డిజైన్స్ అనేది లేవు. అలాగే మనం 1 lakh పైబడి చూపించాం కదా మునియా బుటీ, అది కూడా ఫస్ట్ టైం నేను చూడడం. ఇవన్నీ మనకి ఓన్ క్రియేషన్స్ కదండి. అది మహారాష్ట్ర మునియాని ఇన్స్పిరేషన్ అయితే తీసిన బుటీ కాబట్టి మీకు లేటెస్ట్ అనమాట. ఇవి రాంగ్ కార్డ్స్. ఇవి వచ్చేసేపటికి మనకి ఆల్ రేంజెస్లో ఉంటాయి. కానీ పెద్ద చీర అనగానే కొద్దిగా పెళ్లి కూతురు డాబుగా కనబడాలి, చీర గ్రాండ్గా ఉండాలనుకున్న వాళ్ళకి మనం ఈ డిజైన్ ఇవ్వగలుగుతాము. చాలా బాగుంది శారీ. మొత్తం టోటల్లీ క్రాస్ రాంగ్ కార్డ్ డిజైన్. పళ్ళలో వచ్చేసేటప్పటికి కొద్దిగా స్పెషల్
ప్యారెట్స్ మంచి హైలైట్ అవుతుంది. అంతే, మనం ఎక్కడో చోట ఏదో ఒకటి మన సిగ్నేచర్ చూపించగలం, కనిపిస్తుంది. ప్రతి చీరలో కూడా మనం ఆ డిఫరెంట్ చూస్తున్నామండి. బ్లౌజ్ కూడా చూడండి, మొత్తం అంతా టోటల్ గా డిజైన్ డిఫరెంట్. దీనికి వచ్చేసరికి ఇందాక మనం అనుకున్నాం కదా, అదే ఇంటర్లాక్ స్టైల్లో దీనికి రాదు చూడండి, ఇది టోటల్లీ హ్యాండ్లూమ్ శారీ. అచ్చా, ఇది హ్యాండ్లూమ్ వస్తుంది, ఇది టోటల్ గా హ్యాండ్లూమ్. ఇందాక మీకు ఇక్కడ ఎన్ని కట్ ఆఫ్ చేసేస్తారు కదా, అది వచ్చేప్పటికి మనకి పవర్లూమ్ లో వస్తుంది. ఇది టోటల్లీ హ్యాండ్లూమ్ లో వస్తుంది. నెక్స్ట్ కలర్, ఇది కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ కలర్ మ్యాచింగ్స్ అండ్ లైట్ వెయిట్ అండి. ముందు ఇప్పుడున్న ఏజ్ గ్రూప్ వాళ్ళు కొద్దిగా వెయిట్ అయిన శారీ మేము కట్టలేమని అంటారు కదా, అలాగే ఇవన్నీ కూడా లైట్ వెయిట్ లో స్పెసిఫిక్ గా చేపించినాయి అనమాట. లైట్ వెయిట్ ప్లస్ మిడిల్లో డిజైన్స్ కూడా వీళ్ళ స్పెషల్ కనిపిస్తుందండి. మనం రెగ్యులర్ గా చూసే బూటీ స్టైల్ అలా కాదు అసలు. చాలా రెగ్యులర్ బ్రోకెట్స్ అలా ఇస్తే మనకి ఇంకా మనకి మార్కెట్ కి వేరియేషన్ ఉండదు కదండి. ఇప్పుడు ఇవి మాకు మిగతా బ్రాంచెస్ లో కూడా దొరుకుతాయండి. ఇవి ఇక్కడ మన ఆల్ బ్రాంచెస్ అండి. కాకపోతే ఏంటంటే ఒకే కలర్ అన్ని బ్రాంచెస్ దొరకచ్చు, దొరకకపోవచ్చు అంతే. ఇవన్నీ హ్యాండ్లూమ్స్ కాబట్టి కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. కానీ ఈ కాన్సెప్ట్ లో ఇక్కడ లీఫ్ ఉంది అనుకోండి, అక్కడ ఇంకొక డిజైన్ ఉంటుంది, పికాకో, ఎలిఫెంట్, ఇంకొక డిజైన్ ఉంటుంది. ఎందుకంటే ఈ శారీ ప్రొడక్ట్ అయ్యేలో మళ్ళీ ఇంకోటి మారిపోతానే ఉంటుంది. ఇక్కడ గుడికి వచ్చినప్పుడు హైదరాబాద్ వాళ్ళు ఒకసారి చూడండి, పట్టు చీర చూడండి. మీరు గుడి అంటే మన మంగళగిరి బ్రాంచ్ గుర్తొచ్చేస్తుంది జనాలకి. ఎందుకంటే స్వామివారిని దర్శించుకోవడం, గిఫ్టింగ్లు కానీ పెట్టుబడులు కానీ పర్టికులర్ గా మనకి మంగళగిరి బ్రాంచ్ కి అటెండ్ అయిపోతున్నారు. అక్కడ కూడా అన్ని వెరైటీస్ ఉన్నాయండి మంగళగిరి బ్రాంచ్ లో కూడా. ఈ బార్డర్ స్పెషల్ అండి ఇందులో. ఇప్పుడు అంతా కూడా ఈ ఓపెన్ బార్డర్స్ ఇవి ఎక్కువ వాడుతున్నాము. ఎందుకంటే ఒకప్పుడు కంచి బార్డర్ ట్రెడిషనల్ గా ఉండేది కదా. 4-5 శారీస్ ఇందాక మనం అనుకున్నట్టుగా పెళ్లి కూతురికి ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ ఉండాలనుకున్నప్పుడు ఒకటి కుట్టు బార్డర్, ఒకటి ట్రెడిషనల్ ఓల్డ్ ట్రెడిషనల్ మ్యాచింగ్ అంటే బ్రౌన్ కానీ నావీ బ్లూ కానీ అలా కొద్దిగా ట్రెడిషనల్ మ్యాచింగ్ తోటి ఒకటి, ఇలా ఓపెన్ బార్డర్ తోటి. ఇప్పుడు వచ్చేప్పటికి మనకి కొద్దిగా సందర్భంలో ప్లాన్ చేస్తాం అంతే. రిసెప్షన్ దగ్గర బాగుంటుంది, కొన్ని సందర్భాల్లో చాలా బాగుంటుంది అనమాట. ఇది పళ్ళు, రిచ్ పళ్ళు అండి, 1 మీటర్ పైగా పళ్ళు. ఇది బ్లౌజ్ అంతా కూడా టోటల్లీ స్మాల్ బుటీ, క్రాస్ విప్ తోటి స్మాల్ బుటీ వస్తుంది. అలానే ఏదో హ్యాండ్స్ మళ్ళీ లేదు, నీట్ గా ఉందండి, చాలా అందంగా ఉంది. అసలు ఈ బార్డర్స్ ఓపెన్ బార్డర్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ కూడా ఉన్నాయన్నమాట. ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా కొద్దిగా మనకి పెద్ద చీరలాగా ఉండాలి అనుకుంటే, కొత్తగా కావాలనుకున్నప్పుడు బాగా ఫంక్షన్ లా చేస్తున్నారు కదా. అవును, అటువంటప్పుడు మీరు ఇలా కావాలంటే ఇక్కడ స్టోర్ని విజిట్ చేయండి పట్టు చీరల కోసం. ఇది మరొక డిజైన్ సేమ్ స్టైల్లో అంతే. బార్డర్స్ ఒక్కొక్క దానికి సంబంధం ఉండదు, ఇవన్నీ కూడా ఓపెన్ బార్డర్స్ లో అన్నమాట. పట్టు చీర రెగ్యులర్ బార్డర్ కాకుండా మీనాకారి వీవింగ్. ఇప్పుడు ఒక పెళ్లి కూతురికి 4-5 చీరలు కొనేస్తారు, అమ్మాయి మళ్ళీ గోపురేషం ఉంటది, పట్టులోనే కొత్తగా కావాలి. అలాంటప్పుడు ఏంటంటే ఐటమ్ కలవాలి ఉందంటే మళ్ళీ ఒక ఇల్లు ఖచ్చితంగా కొంటారు. మీరు అన్నట్టుగా గృహప్రవేశాన్ని చీర పంపించాలి. ఇది సెల్ఫ్ జగాడి, జరీ జగాడ్ తోటి. నెక్స్ట్ అటువంటి డిజైన్ లోనే మరొక, ఇవన్నీ ట్రెడిషనల్ మ్యాచింగ్ కాకుండా టోటల్లీ స్టైలిష్. ఫస్ట్ లో మనం ట్రెడిషనల్ చూపించాము, స్టైలిష్ గా కూడా చూపిస్తున్నాం. అవును, ఇవన్నీ ఎందుకు చూపించమంటే ఒక్కొక్కసారి వీడియోలకి కలర్ కరెక్ట్ గా రావచ్చు, ఒక్కొక్కసారి ప్రాబ్లం అవ్వచ్చు. అందుకని ఏంటంటే మనము చూపించేసేస్తాము. ఏదైనా ఉంటే కనుక ఒకసారి స్టోర్ విజిట్ చేయండి అని క్లియర్ గా చెప్తాము. పైన కూడా మనకి మంచి మంచి పట్టు చీరలు కాబట్టి మీరు విజిట్ చేసి చూసుకుంటేనే మీకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుందండి, బాగుంటుంది. దీనికి అంతా వచ్చేప్పటికి కాపర్ జరీ వాడాము. కాపర్ అనేటప్పటికి మరీ పిచ్చిగా రెడ్డిష్ ఏమి ఉండదు, గోల్డ్ విత్ కాపర్ షేడ్ మిక్స్ అన్నమాట. ఇందులో కూడా మనకి నంబరింగ్స్ ఉంటాయి, అలా లేదు, జరీ నంబరింగ్స్ అవన్నీ ఉంటాయి. బ్లౌజ్ ఎంత బాగుందో చూడండి, మనకి జార్జెట్ బ్లౌజ్ లా ఉంది. అసలు ఇప్పుడు వర్క్ చేపించి తగ్గించేసారండి. ఇవన్నీ చాలా ఎలిగెంట్ గా సింపుల్ గా వేసినప్పుడు ఈ బ్లౌజ్ కూడా ఆటోమేటిక్ గా పేరప్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ కలర్ కూడా చాలా బాగుందండి, బ్రౌన్ టోన్ వస్తుంది అనమాట. దాంట్లో జరీ అయ్యేటప్పటికి టోటల్లీ షేడే కొద్దిగా కొత్తగా ఉంటుంది. బార్డర్ కూడా ఓపెన్ బార్డర్ లోనే టోటల్లీ డిజైన్, బాడీ అంతా కూడా మనకి మోటివ్స్ అండ్ క్రీపర్ తోటి మనకి మొత్తం అడ్లైన్స్ మొత్తం అంతా కూడా ఈ డిజైన్ అయితే చాలా బాగుందండి. మనకి బార్డర్ లో కూడా చాలా అందంగా ఇచ్చారు, మొత్తం మీనాకారి వీవింగ్ తోటి పళ్ళు. అరే ఎంత బాగుందో సారీ, చాలా బాగుంది. నాకే మనసొప్పులా, ఎందుకంటే ఏ పెళ్లి కూతురు తీసుకుంటే మళ్ళీ తిట్టుకుంటారు మనం. ఎంత బాగుందండి చీర, చాలా అందంగా ఉంటుంది. ఎంతవరకు ఉండొచ్చు?
ఇవన్నీ కూడా మనకి 30 దగ్గర నుంచి 45 రేంజ్లో అండి. చాలా బాగుందండి. మొత్తం కలర్ కూడా కొత్త కలర్, బార్డర్లో కూడా మొత్తం మనకి నెమళ్ళ డిజైన్లా ఇచ్చారు. ఇలా డిజైనర్ శారీస్ వసుధ బ్రైడల్ కలెక్షన్లో చాలా చాలా బాగుంటాయండి. నా మాటగా చెప్తున్నా, అవకాశం ఉన్నవారు మీరు ఒకసారి స్టోర్ని విజిట్ చేయండి, కొనక్కర్లేదు, వచ్చి చూడండి, మీకు నచ్చితే మాత్రం అప్పుడు పర్చేజ్ చేసుకోండి. నెక్స్ట్ తక్కువ బడ్జెట్ కూడా ఒకసారి చూసేద్దాం, మీరు వీడియోని స్కిప్ చేయకండి. నిజం చెప్పొద్దు, పట్టు చీరలు దేనికదే చాలా బాగున్నాయండి. నాకు పూర్తి గోల్డ్లో కూడా చాలా బాగా నచ్చాయి. అంటే శుభకార్యం అనుకున్నప్పుడు ఖచ్చితంగా అందరిలోనూ స్పెషల్గా ఉండాలని మనం కోరుకుంటాం కదా, అటువంటి చీరలు వసుధ బ్రైడల్ కలెక్షన్లో ఖచ్చితంగా దొరుకుతాయి. మీరు అనొచ్చు ఏ స్టోర్కి వెళ్ళినా చాలా బాగున్నాయి అంటున్నారు, ఇది కూడా అంతే కదా అని. కాదు, ఒక్కసారి చూడండి, చూసిన తరువాత నాకు మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. అందుకే సెలెక్టివ్గా కొన్ని అంటే ర్యాండమ్గా అలా తీసుకున్న చీరలేనండి, నిజంగా సెలెక్షన్ కూడా చేయలేదు నేను ఇక్కడ, ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే 10,000 నుంచి స్టార్ట్ చేసి మీకు 2 lakhs వరకునండి. అందుకే శేఖర్ గారితో మీకు ఆ చీరలు ఎక్స్ప్లెయిన్ కూడా చేయిస్తున్నాను. నెక్స్ట్ మనం పట్టు శారీలోకి వెళ్ళిపోతాం. ఇదంతా కూడా సిల్క్ బేస్ అండి. మనకి ఈ మనం 7695 మన సఖీలు ఏదైతే ఉన్నాయో వాటిలోని కొద్దిగా డిజైనింగ్ జకార్డ్ డిజైన్ వచ్చి వస్తుంది 8,995. ఇందులో మనకి 6,995. అంటే మనం ఏ ఆఫర్ ఇవ్వకుండానే 6,995 దగ్గర నుంచి అందులో అన్ని వెరైటీస్ అవైలబుల్. ఎందుకంటే చూడగానే ఇంత కాస్ట్లీ అని అవసరం. 6,995 రూపీస్ దగ్గర నుంచి 1 lakh వరకు మనకి నార్మల్ జరీ, పవర్ లూము, హ్యాండ్లూము, నెంబర్ ఆఫ్ కలెక్షను. ఎందుకంటే ఇవి వచ్చేసప్పటికి పర్టికులర్గా ఇది యూనిక్ స్టోర్, అందుకని మనం ఇక్కడికి వచ్చే వాళ్ళకి గిఫ్టింగ్ రేంజ్ వాళ్ళు ఉంటారు, కొద్ది పెద్ద చీర 50,000 ఎఫెక్ట్ చేసిన వాళ్ళు పెట్టే వాళ్ళకి 10,000 పెట్టినప్పుడు మళ్ళీ మంచి చీర ఇవ్వాలి. అలా అని చెప్పి అమ్మాయికి హెల్దీ ఫంక్షన్ అప్పుడు ఒకసారి వాడుతుంది కదా అన్నప్పుడు 5,000 ఇంకొక సారీ ఇవ్వాలి. పెళ్లి కూతురిన తర్వాత అన్ని రేంజ్లకి అన్ని రకాలుగా ఉంటుంది. ఇప్పుడు నా ఒకరికి ఒక చీర కొనుక్కోవాలి అనుకుంటే అది ఎంత రేంజ్ అయినా పర్వాలేదు, కానీ పెళ్లి కూతురి హెల్దీ అప్పుడు కావాలనుకోండి తడిచిపోతుంది, 5,000 కింద ఎక్కువ అవసరం లేదు. అలాగే బాగుందండి. ఇది ఎంత అన్నారు? ఇది వచ్చేసేటప్పటికి 6,900 దగ్గర నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. ఇది 8,995. ఎంత బాగుంది. 8,000 లో మనకి అంటే 9,000 పడుతుంది. అవును, మనకి ప్లాన్ చేసుకోవచ్చు. లేదంటే ఇందులో చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందండి. ఇది మౌస్ షేడ్ అన్నమాట. ఇది జరీ మనకి బ్రైట్నెస్ చూస్తేనే అర్థమైపోతుంది. మనం ఏంటంటే వాడే క్వాలిటీ సిల్క్ కానివ్వండి, జరీ కానివ్వండి, క్వాలిటీ పరంగా నో కాంప్రమైజ్ అన్నమాట. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మనం లూమ్స్ దగ్గరికి వెళ్ళామనుకోండి వందల చీరలు చూపించవచ్చు. ఎందుకంటే ప్రొడక్షన్ హెవీ ప్రొడక్షన్, దీంట్లో డిజైనింగ్ కష్టపడే అవసరం. అదే మనం గోల్డ్ చూసేటప్పుడైనా ఒక 30,000-40,000 అబౌవ్ సొసైటీస్ చూసేటప్పుడైనా అది పీస్ టు పీస్, ఇంచ్ టు ఇంచ్ ప్రతిదీ చెకింగ్ చేసుకుంటానే వెళ్ళాలి. ఇవన్నీ ఏంటంటే మనకి 6,900 దగ్గర నుంచి 9,000 వరకు డిపెండింగ్ ఆన్ జరీ అండ్ క్వాలిటీని బట్టి కూడా ప్రైజెస్ అవైలబుల్ అనమాట. బాగున్నాయండి. మీరు రిటర్న్ గిఫ్ట్స్గా కూడా మీరు చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి ఈ శారీస్. అలాగే కొద్దిగా బ్రైట్గా మనకి అకేషనల్గా చూస్తున్నాం కాబట్టి ఇవన్నీ మళ్ళీ అకేషన్గానే చూపిస్తున్నాను. ఇదంతా ప్యూర్ రెడ్. మనకి పెద్ద చీరకి కొంతమంది సెంటిమెంట్గా మాకు రెడ్డే కావాలంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది డబల్ బార్డర్లో వస్తుంది. ఓన్లీ ఇది బార్డర్ మాత్రమే టిష్యూ. జనరల్గా ఏంటంటే ఇదంతా శారీ మొత్తం కంటిన్యూ చేస్తాం కదా, అలా కాకుండా కింద వచ్చేసేపటికి మనకి 10 inches బార్డర్ వస్తుంది, పైన వచ్చేసరికి 6 inches బార్డర్ వస్తుంది. అడిషనల్గా మళ్ళీ టిష్యూ బార్డర్ యాడెడ్ అనమాట. మొత్తం అంతా టోటల్గా శారీ అంతా కూడా సిల్వర్ అండ్ గోల్డ్ తోటి మొత్తం అంతా టోటల్ ప్యారెటీ డిజైన్, చాలా అందంగా ఉంది. ఇదంతా సెల్ఫ్ మ్యాచింగ్. ఇవన్నీ మీకు ఒక్కొక్క పీస్ డిజైన్స్ అంటే ఇక్కడ మనకి చాలా దొరుకుతాయి. అవును, ఇదంతా కూడా హ్యాండ్ టర్నింగ్ అంటాము. హ్యాండ్ టర్నింగ్ ఇదంతా కూడా మీనాకారి అంటాం కదా, అదే స్టైల్లో హ్యాండ్ టర్నింగ్ తోటి అంతా కలర్ఫుల్గా ఆరెంజ్, బ్లూ, బాడీలో అంతా కూడా సెల్ఫ్ టోన్లోనే మనకి 18 inches బార్డర్లో బాడీ అంతా కూడా టోటల్ మల్టీ మీనాకారి. చాలా బాగున్నాయి రెండు సారీస్ కూడా. ఈ కలర్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇది కలర్ బాగుంది, రాయల్ బ్లూ విత్ ఆనంద బ్లూ. ఇది కూడా సింపుల్ అంటే అలా అందంగా ఉందండి. అవును, ఇవన్నీ సిల్క్ బేస్ లో మన దగ్గర ఇప్పుడు రన్నింగ్ డిజైన్స్ అన్నమాట. ఇవన్నీ టోటల్లీ రేడియంలోనే కొద్దిగా సంపింగ్ షేడ్ వస్తుంది, పండు సంపింగ్ అంటాం కదా, పండు సంపింగ్ కలర్ లో సెల్ఫ్ టోన్ అన్నమాట. ఇది కూడా చాలా అందంగా ఉందండి. మన దగ్గర ఏంటంటే డిజైన్ ప్రతిదీ కూడా మీకు ఎక్కడికక్కడ క్లారిటీ ఉంటుంది, క్లమ్జీగా ఉండదు. ఈ డీటెయిలింగ్ ఇవ్వడంలోనే మనకి వీవర్ దగ్గర బయటికి మనకి ఆ వేరియేషన్ వచ్చేది. అదే మనకి ఇప్పుడు మీరు చూస్తున్నట్లేదో వీడియోలో ప్రతి చీర కూడా ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఈ మధ్యలో డిజైన్ అనండి. మధ్యలో డిజైన్ ఏంటంటే ఆ బుటీ స్టైల్ కానీ, ఆ వీవింగ్ కానీ,
అలా డీటెయిల్గా చక్కగా కనబడుతుంది. అంతే. చాలా బాగుంది. ఇప్పుడు శారీ వాల్యూ అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం చీర కట్టినప్పుడు ఎంత దూరం నుంచైనా ఫోటో షూట్ అయినప్పుడు ఒక వీడియో జరిగినప్పుడు తెలుస్తుంది. ఇదంతా కూడా చూడండి పర్టికులర్లీ మన దగ్గర ఏంటంటే ఎక్స్పెషల్లీ బేస్ కలర్ చాలా క్లియర్గా ఉంటుంది, క్లమ్జీగా ఉండదు. డిజైన్ కూడా కట్టామనండి ఎంత దూరంగా డిజైన్ అనేది అర్థమవుతుంది అనమాట. ఇలాంటి ఈ డిజైన్ ఇలాంటి వివర్ని మనం చూస్ చేసుకోవడంలోనే బయటికి మనకి ఒక 1000 రూపాయలు తేడా వచ్చిన అలాంటి చిన్న చిన్న డీటెయిలింగ్ ఇచ్చినందుకు వస్తుంది. మీ ఎక్స్పీరియన్స్ మీ మగ్గాల గురించి తెలియడం దీంట్లో బాగా ఉపయోగపడింది 100%. ఎందుకనంటే ఒక 200 సారీస్ అక్కడ లంప్ పెట్టేసినప్పుడు దాంట్లో మనం అన్నీ తీసుకున్న తర్వాత మిగిలినవన్నీ వెళ్ళిపోవడం వేరు, మనకు కావాల్సిన మనం చూజీగా తీసుకొచ్చుకోవడం వేరు. అవును. ఇది చూడండి ఎంత బాగుందంటే 2 వైపులా బార్డర్ ఈక్వల్గా ఇచ్చారు. అలా అని జరీ మంచి జరీ, తర్వాత మిడిల్లో మీరు చెప్పినట్టుగా డిజైన్ చాలా అందంగా క్లాస్కి అలా కనిపిస్తుంది. అంటే మీరు ఏ చీరని అబ్జర్వేషన్ చేయండి, నేను చూపించే ప్రతి చీర ర్యాండమ్గా మీరు తీసుకొచ్చుకున్నది, నేను తీసింది కూడా కాదు కదా. ప్రతిదీ కూడా మీకు డిజైనింగ్ డీటెయిలింగ్ ఉంటుంది మన దగ్గర. అసలు ఇంకా వాళ్ళు తీసి చూపిస్తే ఇంకెంత మంచి చీరలు వస్తాయనండి. నేను మామూలుగా అలా 4-5 ర్యాండమ్గా తెప్పించేసి చూపించేవి మీకు ఇవి మాత్రమే నాకున్న కొద్ది టైంలో. ఇది బాడీ అంతా గోల్డ్ అండ్ సిల్వర్, ఇదంతా కూడా 3 కార్డ్ అని దేనికంటామనంటే బాడీ కలర్ ఒకటి పింక్, ఒక సిల్వర్, ఒక జరీ, మొత్తం ఈ 3 రన్ అవుతాయి కాబట్టి దీన్ని 3 కార్డ్ అంటాం. అలాగే దీనిలో మీనాకారి ఇంకా గ్రీన్ ఇంకో ఎల్లో యాడ్ అయింది అనుకోండి, అప్పుడు అది 5 కార్డ్కి వెళ్ళిపోతుంది. ఆ డిజైనింగ్ డీటెయిలింగ్ బట్టి లూమ్ కాస్టింగ్ కానివ్వండి, చేసే వీవింగ్ కానివ్వండి, వీవర్ కాస్ట్ కానివ్వండి, అన్ని వేరియేషన్స్ వచ్చేస్తాయి. ఇదే చీర మనకి కాంట్రాస్ట్ లేదు కాబట్టి ఇది పవర్ లూమ్లో చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. సేమ్ ఇందులో ఇదే చీర పవర్ లూమ్ చేసేస్తారు. ఇవన్నీ ఏంటంటే మనకంటే ఒక స్టాండర్డ్ నేమ్ ఉంది కాబట్టి మనం అలా చేయడానికి కుదరదు, ఆఫర్లు ఇవ్వడానికి కుదరదు. ఆఫర్లు ఉండవండి, క్వాలిటీ చూడండి. ఇదంతా కూడా ట్రెడిషనల్ కుట్టు బోర్డర్ అనమాట. మొత్తం అంతా కూడా ట్రెడిషనల్ కుట్టు బోర్డర్ వస్తుంది. బాడీ కలర్ మ్యాచింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఎందుకంటే ఒక పింక్ బార్డర్ ఒక రెడ్ బార్డర్ కొనేసిన తర్వాత ఆల్టర్నేటివ్ ఏంటి అన్నప్పుడు నావీ బ్లూ, పర్పుల్ ఇలా. ఎందుకంటే అన్ని చీరలు కలవకూడదు కాబట్టి ఆ కేరింగ్ మీకు సెలెక్షన్ చేసేటప్పుడే మేమే చూసుకుంటాం అనమాట. మాది ఇది రెడ్ బార్డర్ అయిపోతుంది, కొద్ది కలర్ మార్చుకోవచ్చు కదా, ఇంకొక మ్యాచింగ్ వెళ్తే బాగుంటుంది, ఎందుకంటే వెంటనే కడతారు కదా. సరే ఇది ఎంగేజ్మెంట్ దగ్గర కట్టినప్పుడు ఓకే ఇంకా టైం ఉంది కాబట్టి మీరు ఈ కలర్ తీసుకోవచ్చు, మా సేల్స్ మెన్లే మీకు మంచి గైడ్ చేస్తారు. ఇది ఎంత బాగుందండి, ట్రెడిషనల్ పచ్చి పసుపు పెళ్లి కూతురు చేసినప్పుడు కట్టుకోవచ్చు చక్కగా. అవును, ఎంత బాగుందో. అంటే మీరు చెప్పినట్టు ఏంటంటే చక్కగా బార్డర్లు కలర్స్ మన కాంట్రాస్ట్ ఇచ్చినవన్నీ కూడా ఒక్కొక్క చీర తీసుకుంటే ఒక్కొక్క కలర్ ఉన్నట్టుగా, అంటే దీనికి మళ్ళీ పింక్ దీనికి రెడ్ అని కాకుండా చెప్పాను కదా. ఇప్పుడు ఇక్కడికి కూర్చోగానే ఫస్ట్ పెళ్లి కూతురు కానీ వాళ్ళ మదర్ది, తర్వాత వీపురాలకు మళ్ళీ మార్చి పెట్టుకునేది, తర్వాత వాళ్ళ కజిన్, వాళ్ళ సిస్టర్, అలా వరుసగా ఎవరు మ్యాచ్ కాకుండా బోర్డర్స్ అవ్వకూడదు. ప్లస్ అందులోను పెళ్లి కూతురు కన్నా వీళ్ళు సీనియర్లు, ఆ అమ్మాయి సెలక్షన్ ఒక ఎత్తు అయితే వీళ్ళందరూ మళ్ళీ ఒకళ్ళనొకళ్ళు డామినేటింగ్ చేయకూడదు. ఉంటాయండి పట్టు చీర, బంగారం నగ అయినా ఈజీగా కొనేచ్చు కానీ పట్టు చీర తొందరగా కొనలేం. మీకు ఆ శ్రమ లేకుండానే నేను బెస్ట్ కలెక్షన్ మీకు చూపించడం జరుగుతుందండి. చూసారు కదా ఇప్పటివరకు చూసిన ప్రతి చీర బాగుందండి. ఇవన్నీ ఏంటంటే మాస్టర్ డిజైనర్స్ కాబట్టి ఈ వసుదా డిజైన్స్ వసుదాకే ఉన్నాయి, సఖీ డిజైన్స్ సఖీకే ఉన్నాయి. మీకు ఏ రేంజ్లో ఏ కలర్ కాంబినేషన్ కావాలన్నా, ఎలాంటి డిజైన్ కావాలన్నా మనం మంచి కలెక్షన్ ఇవ్వచ్చు. బాగుంది అసలు సారీ, డిజైనర్ బ్లౌజ్ చాలా అందంగా ఉందండి. నెక్స్ట్ ఇది చూడండి ఎంత బాగుందో. ఇదంతా కూడా టోటల్ డిజైనింగ్ అంతా చూడండి. మిడిల్లో వీవింగ్ స్టైల్ చాలా బాగుంది. జనరల్ గా కొన్ని డిజైన్స్ కి 1400 హుక్స్ పెడితే సరిపోతుంది. దీనికి కంపల్సరీ హుక్ డిజైనింగ్ ఎక్కువ ఇవ్వాలి, ఎందుకంటే ఎక్కడికక్కడ డీటెయిలింగ్ ఇవ్వాలి. అందుకని ఇది ఈ లూమ్ సపరేట్ గా ఉంటుంది. ఇలాంటి స్పెషల్ డిజైన్స్ అన్ని కూడా కొన్ని తక్కువ వస్తాయి, ఎందుకంటే అన్ని ఒకే టేస్ట్ లో వెళ్తున్నాము. క్రీపర్స్, జకార్డ్స్, టిష్యూ బుల్ అలా అన్న కాకుండా కొద్దిగా మనకి వేరియేషన్ కావాలన్నప్పుడు ఇలాంటి డిజైన్స్ కూడా కొన్ని యాడ్ చేస్తాం. ఇది వచ్చేప్పటికి స్మాల్ బార్డర్, చిన్న బార్డర్, మిడిల్లో డిజైన్ కి తగ్గినట్టుగా చిన్న బార్డర్ ఇచ్చారు. అంటే ఎందుకంటే మళ్ళీ ఈ డిజైన్ ని బార్డర్ పెద్దగా ఇచ్చేస్తే బార్డర్ డామినేట్ చేసేస్తుంది. అందుకని ఇవన్నీ కూడా మాస్టర్ డిజైన్స్ అప్పటికి అవన్నీ క్లియర్ గా చూసుకుంటారు కాబట్టి మనం 1-10 సార్లు మాస్టర్ డిజైన్స్ అని ఎందుకు చెప్తామనంటే ఆ డీటెయిలింగ్ కోసమని. దీనికంతా సెల్ఫ్ జకార్డ్ బ్లౌజ్, అన్నీ కూడా గ్రాండ్ బ్లౌజ్ ఇచ్చారని చెప్పి హైలైట్ చేసినందుకు ఈ బార్డర్ చూడండి. ఇది మాస్టర్ డిజైన్ మాస్టర్ వీవింగ్ వాళ్ళు అయితేనే మీకు అట్లా చేయగలరు.
ఎంత బాగుందో చూడండి. అంటే మీరు చెప్పినట్టుగా బుర్ర వాడాలి అక్కడ. అంతే. ఇవన్నీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అర్థమవుతాయి. లేకపోతే వెళ్ళామా చీర చూసామా పెట్టుకున్నప్పుడు బాగుంది తెలుసుకోవాలని అంతే కదా. ఇప్పుడు 20,000 పొయ్యలు పెట్టి తీసుకున్నప్పుడు ఇది చూడండి ఇది ఎంత బాగుందో. ఆ డిజైన్స్ ఇవన్నీ ప్రతి డిజైన్ కి కూడా మీరు లైవ్ లో చూడండి. లీఫ్ కూడా ఎక్కడికక్కడ డీటెయిలింగ్ ఎంత క్లియర్ గా ఉంటుందంటే అంత క్లియర్ గా ఉంటుంది. గోల్డ్ అండ్ సిల్వర్ చిన్న లేయర్ గోల్డ్ కి మొత్తం అంతా కూడా సిల్వర్ తోటి అవుటింగ్ అంతా ఇచ్చుకుంటూ వచ్చారు. ఇదంతా కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ లో వస్తుంది. చాలా బాగుంది సారీ. కలర్ మ్యాచింగ్ కూడా మీకు డిఫరెంట్ గా ఉంటుంది. ఇది చూడండి మళ్ళీ మీరు చక్కగా మిడిల్ లో సింపుల్ గా అలా డిజైన్ కనిపించినట్టు ఇచ్చారు. బార్డర్ హైలైట్ చేశారు. అలా చూసుకోండి. పట్టు చీర కొనేటప్పుడు మీరు ఏదో కొనేయకండి, అప్పుడు చీర అందం ఇవ్వదు. ఇది జకార్డ్ బ్లౌజ్, ఇది స్మాల్. సూపర్ సారీ అండి, ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇప్పుడు ఆగస్టులో శుభకార్యాల వారి కోసం చక్కగా మీకు పట్టు చీరలు చూపిస్తున్నాను. మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఆగస్టులో శుభకార్యాలు ఆ తర్వాత వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు పర్చేస్ చేసుకుంటేనే ఆ బ్లౌజ్ పేరప్ చేసుకొని వర్కులు చేయించుకొని రెడీ చేయించుకోవడానికి సరిపోతుంది. ఇప్పుడు కొత్తగా ఏంటంటే అందరూ కూడా పెళ్లి కూతురికి సెంటిమెంట్గా ఉన్న వాళ్ళు హాఫ్ వైట్ శారీ ఒకటి, ఆ పెళ్లి కూతురు చూడకూడదని రెడ్ కలర్ శారీ ఒకటి ఆపి వాళ్ళ అమ్మకు పెట్టేది, వాళ్ళ సిస్టర్స్ మిగిలినవి ఇది ఇక్కడ పెట్టొచ్చు, ఇది కందులో పెట్టే శారీ, దీపారాధన దగ్గర శారీ అని చెప్పేసి చూసింగ్ ఇప్పుడు ముందే అయిపోతుంది. ఎందుకంటే టైలర్ సమస్య అయిపోతుంది అంత తొందర రావట్లేదు కదా. ఇది మంచి నావీ బ్లూ, ఇది చాలా అందంగా ఉంది, కొత్త డిజైన్. అవును, ఇప్పుడు వాడే ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎవరి దగ్గర కూడా ఈ కలర్ ఉండదు. ఇప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు ఈ కలర్ మళ్ళీ ట్రెండింగ్ స్టార్ట్ అవుతుంది. కూడా ఇప్పుడు వస్తుంది, అవును, కొద్దిగా వస్తుంది. ప్లస్ ఈ డిజైన్ కూడా మనం ఫస్ట్ గా చూడటం అండి ఇక్కడ. అవును, చాలా బాగుంది. నెక్స్ట్ సేమ్ అటువంటి టైప్ లోనే మరొకటి రెడ్, హెవీగా రెడ్, ఇది కూడా చాలా బాగుంది. బ్యూటిఫుల్ శారీ అండి. సుముహూర్తం టైంకి జీలకర్ర బెల్లం పెట్టే టైంకి రెడ్ చీరే కట్టుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ రెడ్ చీరలకు సంబంధించి చాలా మీకు రెడ్ కావాలని ఇంచుమించు 50 to 100 శారీస్ చూపించగలుగుతాం మీ దగ్గర. గోల్డ్ ఉన్నాయి స్టార్టింగ్ లో మీరు కొన్ని చూసారు, అవన్నీ ఏంటంటే సెలెక్టివ్గానే తీసుకొస్తాము. అలాగే రెడ్, అలాగే పింక్, ఇలాంటి మాస్టర్ కలర్స్ అన్ని కూడా మన దగ్గర ఎప్పుడు కూడా రెడీ టు ఉంటాయి అనమాట. ఇప్పుడు రేపు ఆగస్ట్ వచ్చే వాళ్ళకి కొద్దిగా ఇప్పుడు అంటే మనకి మూడం వచ్చింది కాబట్టి ఇంత కలెక్షన్ ఇవ్వగలుగుతున్నాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ వర్షాకాలంలో కొన్ని లూమ్స్ రన్ అవ్వక ఒక్కొక్కసారి స్టాక్ టైట్ అవుతుంది. కానీ ఈ ఇయర్ వాళ్ళకి ఆ ప్రాబ్లం లేదు, ఎంత కావాలంటే అంత రెడీ టు చాయిస్ అనమాట. మీకు గోల్డ్లో కూడా చాలా బాగున్నాయి చూసారు కదండి. ఇంచుమించు ఆల్మోస్ట్ మన ఊరికి ఒక 10 శారీస్ చూపించాం కానీ 50 శారీస్ పైన మీకు రెడీగా ఉన్నాయి. మీ బడ్జెట్ని బట్టి మీరు వెళ్ళొచ్చు. అలాగే రెడ్లో అయితే 100 శారీస్ పైన ఉన్నాయి. ఇదొకటేనే కాదు, మిగతా బ్రాంచెస్ అన్నింటిలో కూడా. కాకపోతే వసుధాని మాత్రం మీరు విజిట్ చేయండి. స్పెషల్ బ్రైడల్ కలెక్షన్, పెళ్లి కూతురికి కావాల్సిన అన్ని చీరలు, అలాగే పెళ్ళి ఏ ఇంట్లో శుభకార్యం జరుగుతుందో వాళ్ళందరికీ సంబంధించిన పట్టు చీరలు ఇక్కడ చాలా బాగుంటాయి. మీరు చూసే ఉంటారు ఈ డిజైన్స్ మనం ఇంతవరకు కూడా ఎక్కడా చూడలేదు. నేను సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ KPHPలో మీకు గద్వాలు చూపించి మీరందరూ ఎంత ఇష్టపడ్డారో మళ్ళీ ఇక్కడ కంచిపట్టు అలా ఉన్నాయండి. సో మీరు ఎప్పుడైనా విజయవాడ అంటే హైదరాబాద్ వాళ్ళ సంగతి వస్తే ఈ స్టోర్కి రండి చక్కగా. పట్టు చీరలకి హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ అని ఏమీ లేదు. వచ్చిన చోటల్లా అంటే ఈ ఎఫెక్ట్ చేసే కస్టమర్ అంతా కూడా సరదాగా దుర్గం దర్శనం చేసుకున్నామా, ఒక చీర షాపింగ్ చేసామా, మంగళగిరి వెళ్ళామా, మంగళగిరి గిఫ్టింగ్ రేంజ్ తీసేసుకున్నామా, ఎవరికి వాళ్ళే. ఇప్పుడు నాగశ్రీ గారు వీడియో చేశారా, ఒక జరీ కూడా కొనేసుకున్నామా, అంతే. సో జర్నీ చేసే కస్టమర్ తోటి ఒక కంఫర్టబుల్ ఏంటి అంటే పర్టికులర్ ఈ డేట్ వెళ్ళాలి, ఈ రోజే వెళ్ళాలి అని లేదు. ఇప్పుడు ఏంటంటే అందరూ నచ్చింది ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటున్నారు. నేను అందుకే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ మీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని చూపించడం జరుగుతుందండి. వసుధ బ్రైడల్ కలెక్షన్ విజయవాడ. నేను ఈ అడ్రస్, ఫోన్ నెంబర్ అన్నీ ఇస్తాను. మీరు డైరెక్ట్ స్టోర్ని కూడా విజిట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.